హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో మనకి ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ అడ్డా ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా ఎస్ఆర్ విజన్ అకాడమీ అమ్మ. సార్ రేపు మనకి అంటే నవంబర్ 2 6:30కి మనకి యాప్ అనేది లాంచ్ కాబోతుంది. సో ఇప్పుడు దాకా డౌన్లోడ్ చేసుకున్న కనీసము ఒక చిన్న వీడియో కూడా మన యాప్లో లేదు. మన యాప్లో ఒక వీడియో కూడా లేకుండా కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఇంకోటి ముందుగానే చెప్పేది ఏంటి అంటే సబ్జెక్ట్ అనేది అదే విధంగా ఉంటుంది, హై రేంజ్లో ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఫస్ట్ టైప్ కోర్స్ అనేది మనకి రేపు లాంచ్ కాబోతుంది. మనకి 2/11/2025 రేపు మనకి లాంచ్ కాబోతుంది. 6:30కి ఎగ్జాక్ట్లీగా 6:30కి అనేది లాంచ్ కాబోతుంది. రేపు ఎవరైతే కొంటారో అంటే ఒక 1 డే రేపు ఎవరైతే కొంటారో నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుందమ్మా. బయటి వాళ్ళకి మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అందరూ ఎగ్జామ్ ఎలా పెడతారు అందరూ అంటే నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడొద్దు, నాకు ఒక మాట్లాడద్దు వాళ్ళ గురించి. నేనేమంటున్నా అంటే మీకు ఒక 50 క్వశ్చన్లు ఇస్తారమ్మా. మామూలుగా 50 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 50 క్వశ్చన్లో టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, పైప్స్ ఉంటుంది, చైన్ రూల్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మామూలుగా అన్నీ ఉంటాయి. మళ్ళీ అన్నీ ప్రిపేర్ కాకుండా అంటే కొంతమంది కొత్తగా యాప్ తీసుకుంటాడు. వాడు ఈ 50 క్వశ్చన్లు రాయగలుగుతాడా? వానికి టైమ్ అండ్ వర్క్ వచ్చే అన్నీ వచ్చాయి. సో నేనేమంటున్నా అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ సెకండ్కి ఈవినింగే, మార్నింగ్ కాదు ఈవినింగే, ఒకవేళ సండే అయితే మార్నింగ్ అనమాట. ఒకవేళ నెక్స్ట్ మంత్ 2 కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే కానీ ఎగ్జామ్ ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్ మొత్తము రేషియో మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది? రేషియో. అంటే నువ్వు ఇప్పుడు నేను ఇచ్చిన రేషియో టాపిక్లో క్వశ్చన్స్ కాకుండా ఎక్స్ట్రా 30 క్వశ్చన్స్ రేషియో, ఓన్లీ రేషియో మీదనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సండే కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇవి కూడా కంప్లీట్గా రేషియో మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ దాదాపు మనకి ఈ రేషియోలో 200 క్వశ్చన్స్ దాదాపు ఉంటుంది. అన్ని హై రేంజ్ అంటే నార్మల్గా కొంచెం క్వశ్చన్స్ కొంచెము ఒక 40-50 క్వశ్చన్స్ దాకా నార్మల్ ఉంటుంది. ఇంకా స్టార్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఏ క్వశ్చన్కి ఎన్ని స్టార్స్ ఇచ్చారో ఒక్కొక్క స్టార్ ఎవరికి సంబంధించింది ఈ కేటగిరీలో అంటే స్టార్ 1 ఉన్నానుకో కొత్త వాడు, స్టార్ 2 ఉన్నానుకో మీడియం రాడు, అట్లా మొత్తము స్టూడెంట్స్ని 5 స్టార్స్ లాగా అంటే కేటగిరీ లాగా డివైడ్ చేశాను. సార్ మీరు ఎవరు సార్ డివైడ్ చేయడానికి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ కేటగిరీ వాళ్ళు ఉంటారని నేను డిసైడ్ చేశాను. ఒక్కొక్క క్వశ్చన్ ఎవరెవరిని దొరికించుకోవడానికి క్వశ్చన్ వాడు ఎగ్జామ్ పెడతాడు అనేది మనకి ఉంటుంది కదా, ఎగ్జామ్ ఉంటుంది కదా. మెయిన్స్ ఎగ్జామ్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఉంటాడు, ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఒక్కొక్క. ఆ విధంగా మనకి యాప్లో డిసైడ్ చేసినాను. మనకి రేషియోలో దాదాపు 200 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఈ క్వశ్చన్స్ అన్ని రేంజ్ వెళ్ళిపోతూ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఈ 200 క్వశ్చన్స్తో పాటు మనకి ఫస్ట్ ఎగ్జామ్ 30 క్వశ్చన్స్ అనేది 30 క్వశ్చన్స్ రేషియో మీదనే ఉంటుంది. మళ్ళీ 35 క్వశ్చన్స్ దాని మీద మళ్ళీ సెకండ్ వీక్లో రేషియోస్ ఏముంటాయి. థర్డ్ వీక్లో మీకు ఏ కేటగిరీ అయితే ఇస్తానో నేను యాప్లో ఇక్కడ రేషియో ఇచ్చిన తర్వాత యావరేజెస్ ఇచ్చినా, ఏజెస్ ఇచ్చినా, లేకపోతే పార్ట్నర్షిప్ ఇచ్చినా ఏదో ఒకటి ఇస్తా కదా. దీని తర్వాత ఇచ్చేది ఏదో ఒకటి ఉంటుంది కదా, దీని మీద ఉంటుంది. థర్డ్ వీక్ ఏముంటుంది అంటే దీని మీద మనకి ఒక 20 రేషియో క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 15 యావరేజ్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒక 20 రేషియో క్వశ్చన్ ఉంటుంది, ఒక 15 యావరేజ్ క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ 4th సండే రోజు అంటే ఇంకొక సండే రోజు మనకి ఇక్కడ ఒక 10 రేషియో క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ ఒక 30 యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకొక సండే రోజు వచ్చేసరికి అప్పుడు మనకి ఏజెస్ ఏదో స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ ఒక 10 రేషియో క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 20 మనకి యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 20 ఏజెస్ క్వశ్చన్స్. అంటే అర్థమైంది అంటే ప్రతి వీక్ నీకు రేషియో క్వశ్చన్స్ టచ్ చేస్తూ ఉంటాను. ఇదే రివిజన్. ఇది ఎవరైతే స్టార్టింగ్ ఎవరైతే తీసుకుంటారో
ఎవరైతే ఉంటుందో వాళ్ళందరినీ నేను ఒక కేటగిరీలో తీసుకొని వాళ్ళందరికీ ఇవి ఫ్రీ ఎగ్జామ్స్ పెడతా ఒక 2 months దాకా. అంటే దాదాపు ఒక 10 నుంచి ఒక 15 టెస్ట్ల దాకా ఫ్రీ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 15 ఎగ్జామ్స్ దాకా ఫ్రీ టెస్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఇప్పుడు రేపు మీరు యాప్ తీసుకుర్రమ్మా, తీసుకోగానే నెక్స్ట్ తెల్లారే నేను ఇంకొక సండే రోజు ఒక 50 క్వశ్చన్లు పెట్టిన. ఈ 50 క్వశ్చన్లు నా రేంజ్ తగ్గట్టు క్వశ్చన్లు ఇచ్చిన. నువ్వు చదివిందే కొంచెం 50 క్వశ్చన్లు నువ్వు రాస్తావు. ఆ 50 క్వశ్చన్లో నీకు మార్కులు రావు. మార్కులు రాకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఇది ఎలా ఉంది చెప్పండి నాకు. ఇది నిజంగా ఇది ఏ విధంగా ఉంది చెప్పండి. ఫస్ట్ సండే రోజు మనకి రేషియోనే ఉంటుంది, సెకండ్ సండే రోజు కూడా రేషియోనే ఉంటుంది, థర్డ్ సండే రోజు రేషియో ప్లస్ యావరేజ్. అంటే నేను యాప్లో ఏ సీరియల్ అయితే పెడతానో అదే సీరియల్. మనకి ఫోర్త్ సండే కూడా రేషియో ప్లస్ యావరేజ్ ఉంటుంది. ఫిఫ్త్ సండే రోజు మనకి రేషియో యావరేజ్ ఏజెస్ ఉంటుంది ఎగ్జాంపుల్. మళ్ళీ సిక్స్త్ సండే రోజు కూడా రేషియో యావరేజ్ ఏజెస్ ఉంటుంది. మళ్ళీ సెవెంత్ సండే రోజు మనకి రేషియో యావరేజ్ ఏజెస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇట్లా ప్రతి దానిలో మళ్ళీ ఇక్కడ రేషియో అనేది తగ్గుతూ ఉంటుంది, రేషియో క్వశ్చన్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఈడ ఆల్రెడీ నీకు 200 క్వశ్చన్లు నేను ఇస్తున్నాయే, మళ్ళీ దీంట్లో ఒక 30 క్వశ్చన్లు ఆయే, ఇక్కడ ఒక 30 క్వశ్చన్లు ఆయే, ఇక్కడ ఒక 10 క్వశ్చన్లు ఆయే, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 5, ఒక 10, ఒక 5, మళ్ళీ ఒక 100 క్వశ్చన్లు వచ్చాయి. అట్లా నువ్వు ఎన్ని నేర్చుకుంటావో ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు నీకు అర్థమవుతుంది రేషియో యావరేజ్. అమ్మో లింక్ ఉంది, నేను లింక్ బేస్ మీద ఇస్తాను. ఇవన్నీ ఎగ్జామ్స్ ఇట్లా ప్రతి ఎగ్జామ్ అంటే ప్రతి వీక్ ఒక్కొక్క చాప్టర్ కలుపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఒక చిన్నప్పుడు పెడతారు కదా హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్ అని పెడతా కదా. అట్లా ఒక స్టేజ్కి రాగానే క్వార్టర్లీ అంటే ఒక 6 చాప్టర్లు కలిపి ఒక 200కి ఒక క్వశ్చన్ ఒక ఎగ్జామ్ పెడతా. క్వార్టర్లీకి అంటే ఒక బాగా ఒక 5 చాప్టర్లు 6 చాప్టర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్, ఆ 6 చాప్టర్ల మీద మళ్ళీ ఒక 200 క్వశ్చన్స్ పెడతాను. మళ్ళీ కంటిన్యూ అట్లా చేసుకుంటా మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటా ప్రతి చాప్టర్ ఈ క్వశ్చన్స్ యొక్క వీడియోస్ మీకు ఇస్తూ ఎగ్జామ్స్ పెడుతూ ఇక్కడ సైకోయిజం చూపియనమ్మా. నేను ప్రామిస్, నేను ఎప్పుడు కూడా ఎగ్జామ్ పేపర్ చదివితే ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేస్తే నేను సైకోయిజం చూపియాను. సైకోయిజం అంటే అర్థమైంది, ఎవడు ఇయ్యని క్వశ్చన్లు ఎగ్జామ్లో వేయాలి. సైకోయిజం క్వశ్చన్స్ అంటారు. అంటే నువ్వు నేర్చుకుంటుంది ఇక్కడ నేర్చుకుంటుందేమో A:B, B:C నేర్చుకుంటావు. ఎగ్జాంపుల్ అంటే నేను విమర్శించడం కాదు, ఒకసారి ఆలోచించుకోండి. మీ థాట్ అనేది ఆలోచించుకోండి, మీ థాట్ అనేది ఆలోచించండి. A:B, B:C, C:D అనేది ఒక టైప్లో నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఒక కేటగిరీ అంటే ఒక లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మీరు మామూలుగా ఇది ఉందనుకో, ఇది ఈ లెవెల్లో నేర్చుకుర్రు అనుకుందాం మీరు. కానీ నేను హై లెవెల్లో ఇచ్చేసిన, ఇంకా డెప్త్కి వెళ్ళిపోయి ఇచ్చేసిన. ఇయగానే నువ్వు నేర్చుకుందేమో ఈ లెవెల్, ఇచ్చిందేమో అసలు ఊహకు అందని క్వశ్చన్లు ఇచ్చేసరికి పిల్లగాడికి ఏమైపోతుంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. తగ్గిపోగానే ఏమైపోతుంది, అమ్మ రేపు ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి, రేపు నా లైఫ్ ఏం కావాలి, ఇప్పటికి నేను 2 సంవత్సరాలు చదివినా నా జీవితం మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఇంట్లో తంతరు, నాకు అది ఇది అనుకొని ఎంబటి ఏమైపోతారు అంటే ఈ క్వశ్చన్ల కోసం మనం జైని అనేది అవుతూ ఉంటాం. అది రాంగ్ అమ్మ. ఎప్పుడు క్వశ్చన్ పేపర్ హార్డ్ ఇవ్వడు. అది మెయిన్స్లో కూడా క్వశ్చన్ పేపర్ సైకో క్వశ్చన్ పేపర్ ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేయాలంటే ఒక్కొక్క కేటగిరీ స్టూడెంట్ని ఒక్కొక్క దగ్గర కూర్చోబెట్టాలి. 2 గంటల తర్వాత స్టూడెంట్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, కొత్తగా వచ్చిన తర్వాత స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది. కొత్తగా అంటే ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే ఒక 10 మినిట్స్కి స్టూడెంట్ సైకాలజీ ఎట్లా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాడు. ఆ ఫ్రెష్ టైంలో నీ మైండ్ నేను ఎలా ఖరాబ్ చేయాలి. 1 గంట తర్వాత స్టూడెంట్ ఎలా ఉంటాడు, ఆ గంటలో వాడిని ఎలా తొక్కాలి. అంటే నీతోటి నేను మొత్తము గేమ్ ఆడుతూ ఉంటా. మన సైకోయిజం ఇవ్వద్దు, నీ బ్రెయిన్కు పదును పెట్టే క్వశ్చన్లు ఇవ్వాలి, నిన్ను కూర్చోబెట్టాలి, చెయ్యాలి, నిన్ను క్యాలిక్యులేషన్ చేపిస్తూ ఉండాలి. నిన్నేం చేయాలి, ఎన్నో చిన్న లాజిక్ ఇవ్వాలి, కొన్ని లాలీపాప్ లాంటి క్వశ్చన్లు చూడగానే ఆన్సర్లు పెట్టే క్వశ్చన్లు ఇవ్వాలి. అంటే నిన్ను ఒక దగ్గర ఫ్రీగా వదిలేస్తూ ఒక దగ్గర టైట్ చేస్తూ నీ బ్రెయిన్తో అదే సేమ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా అట్లాగే ఇస్తాడు. అంతేగాని ఫస్ట్ రాగానే ఇంత పెద్ద క్వశ్చన్ ఇవ్వగానే అమ్మ ఇక్కడ క్వశ్చన్ పేపర్ సాలిడ్ తయారు చేస్తారు, లోపల కూడా అది ఏది మన
క్లాసెస్ కూడా ఎక్స్ట్రాడినరీగా చెప్తారని మీరు జాయిన్ అవుతారు. మళ్ళీ ఆడికి పోగానే A:B B:C అని చెప్పుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ నువ్వు సేమ్ కథ. మనకి చాలా డిఫరెంట్. నేను ఇదే చెప్తున్నాను, ఈ కేటగిరీ ఫాలో కాబోతున్నాను. ఇది అంతా రేపు వీటికి కూడా నేను ఎగ్జామ్ పెడుతున్నాను, వీటికి కూడా ఫీ పెడుతున్నాను. నాకు చదవని వాళ్ళు నాకు వద్దమ్మా, చదవని వాళ్ళు నాకు వద్దు, చదవని వాళ్ళు టైం పాస్ చేసే వాళ్ళు నాకు వద్దు. నీకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా కష్టపడే తత్వం ఉండాలి. అంటే జీరో నాలెడ్జ్ ఏంది, ఈ రోజు ఒక ఎగ్జామ్ రాసినావు, నీకు 0 వచ్చినాయి, నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు నేర్చుకోవడానికి వచ్చినావు, ఫీల్ అవ్వద్దు. రేపు ఇంకొక ఎగ్జామ్ రాసినావు, 1 మార్క్ రావాలి. ఇంకొకసారి రాసినావు 2 మార్క్స్ రావాలి. ఇంకోసారి రాసినావు 10 మార్కులు రావాలి. ఇంకోసారి రాసినావు 15 మార్కులు రావాలి. ఇంకోసారి రాసినావు 17 మార్కులు రావాలి. ఇంకోసారి రాసినావు 20 మార్కులు రావాలి. అంటే నీ దినం అంటే నీ ప్రతిరోజు నీ యొక్క ఇంప్రూవ్మెంట్ పెరగాలి. అంటే నువ్వు కష్టపడుతున్నావు. అలాంటి స్టూడెంట్స్ కావాలి నాకు. అట్లా ఉన్న ప్రతి స్టూడెంట్ని నేను కేటగిరీగా డివైడ్ చేసుకుంటా, నేను చెప్పేది చెప్తూ ఉంటా. సో రేపు నవంబర్ 2కి 11కి 6:30కి మన యాప్ అనేది రిలీజ్ అవుతుంది, కోర్స్ అనేది రిలీజ్ అవుతుంది. 2 కేటగిరీస్ ఉంటాయి. రేపు మాత్రం ఒక కేటగిరీ కోర్స్ అనేది రిలీజ్ అయ్యింది. మనకి 10థ్కి ఇంకో కేటగిరీ కోర్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కోర్స్ అనేది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కేటగిరీ వేరే కోర్సు, అది వేరే కోర్స్ అన్నమాట. సో రేపు ఎవరైతే తీసుకుంటారో ఈ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్గా ఫ్రీ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. దయచేసి చెప్తున్నా, ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఇప్పుడు నాది ఎస్ఆర్ విజన్ అకాడమీయే కదా, మామూలుగా ఇది ఎస్ఆర్ విజన్ అకాడమీ కదా. ఈ ఎస్ఆర్ విజన్ అకాడమీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మిమ్మల్ని 2 అడిగింది. ఒకటి ఏమడుగుతుంది, మీ యొక్క ఫోన్ నెంబర్ అడిగింది, రెండోది మీ మెయిల్ ఐడి అడిగింది. అవునా కాదా? ఏది? ఈ ఎస్ఆర్ విజన్ అకాడమీలో. మళ్ళీ ఈ ఎస్ఆర్ విజన్ అకాడమీలో నువ్వు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నిన్ను అదే అడుగుతుంది, అదే ఫోన్ నెంబరు, అదే మెయిల్ ఐడి ఉంటుంది, వేరేది ఉండదు కదా. మళ్ళీ ఈ ఎగ్జామ్స్ రాస్తుంటే నీ యొక్క హాల్ టికెట్ నెంబర్ నాకు అవసరం లేదు, నీ యొక్క 10th ఎగ్జామ్ మెమో నాకు అవసరం లేదు, నీ యొక్క ఏవి వేరే డీటెయిల్స్ నాకు అవసరం లేదు. గుర్తుంచుకోండి, వేరే వాళ్ళు ఈ డీటెయిల్స్ తీసుకుంటారు, నాకు ఈ డీటెయిల్స్ అవసరం లేదు. ఈ డీటెయిల్స్ తోటి వాళ్ళ యొక్క ర్యాంకులు, వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ యొక్క ర్యాంక్స్ యొక్క డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మా, నాకు ఈ యాప్లోనే నీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఉంది. మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే నీ హాల్ టికెట్ నాకెందుకు, నీ 10th మెమో నాకెందుకు, నీ 10th మెమో హాల్ టికెట్ నాకెందుకు, ఫోన్ నెంబర్స్, ఇవన్నీ ఎందుకు నాకు? అదే యాప్లో నేను కోర్సు పెట్టాను, అదే యాప్లో నేను మీకు ఏం పెడుతున్నాను, ఎగ్జామ్ పెడుతున్నాను. ఇవన్నీ నాకు అవసరం లేదు. సో మీ దగ్గర మీ డీటెయిల్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మీకు కోర్స్ అనేది నేను ఫ్రీగా ఇచ్చేస్తా. ఎవరికి? రేపు 6:30కి ఎవరైతే మీరు ఎవరైతే కోర్సెస్ అనేది పర్చేజ్ చేస్తారో వాళ్ళకు మాత్రం అనేది ఇది కంప్లీట్గా ఈ కోర్స్ ఇచ్చాను కదా. ఫస్ట్ అనేది ఒక 30 క్వశ్చన్స్, తర్వాత ఒక 35 క్వశ్చన్స్, తర్వాత రేషియో అండ్ యావరేజెస్ క్వశ్చన్స్, తర్వాత రేషియో యావరేజెస్ మళ్ళీ ఇంకొకసారి, తర్వాత రేషియో అండ్ యావరేజెస్ అండ్ ఏజెస్ ఇంకోసారి, తర్వాత రేషియో యావరేజెస్ ఏజెస్ ఒకసారి, మళ్ళీ రేషియో యావరేజెస్ ఏజెస్ మళ్ళీ పార్ట్నర్షిప్ ఇంకొకసారి, మళ్ళీ రేషియో యావరేజెస్ ఏజెస్ పార్ట్నర్షిప్ ఇంకొకసారి, తర్వాత రేషియో యావరేజెస్ పార్ట్నర్షిప్, తర్వాత ఏజెస్ ఒకసారి, తర్వాత టైమ్ అండ్ వర్క్. మళ్ళీ ఈ టైమ్ అండ్ వర్క్ రాగానే మళ్ళీ మీకు ఒక 200కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి, ఇలా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా వచ్చినోడు కూడా రాయొచ్చు, వాడు రేషియోస్ అవుతుంటే ఎగ్జామ్ రాస్తుంది, రేషియో మళ్ళీ ప్రతి వారం నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతున్నా ఎగ్జామ్స్. నేను ఏ విధంగా అయితే నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతున్నా ఎగ్జామ్స్, మీ మార్క్స్ కూడా అదే విధంగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నేను ఇక్కడ అన్ని పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చేసి యాప్లో A/B/A+Bలు చెప్పుకుంటా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చెప్పుకుంటా ఉంటే మ్యాచ్ అవుతుందా? ఇక్కడనేమని రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఇక్కడ A/B/, ఇక్కడ PTR/100 వేసుకుంటా క్వశ్చన్లు చెప్పుకొని, ఇక్కడనేమో నీకు SSC CGLs లెవెల్లో ఎగ్జామ్లోనేమో SSC CGLs లెవెల్లోనో
క్యాట్ లెవెల్లో క్వశ్చన్స్ ఇస్తేనేమో నీకు చెప్పేదేమో పీటీఆర్ లెవెల్లో చెప్తారు. పీటీఆర్ అంటే ఎక్కడ మెన్షన్ ఎక్కడ ఉంటుంది, నీకు 4th క్లాస్లో ఎంటర్ ఉంటుంది. నీకు 4th క్లాస్లో ఎంటర్ ఉన్నప్పుడు 4th క్లాస్లో పీటీఆర్ బై ఎంటర్ అవుతుంది. నువ్వు ఎగ్జామ్స్ ఏమో క్యాట్ లెవెల్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ పెడితే నీ మార్క్స్ తక్కువ రాకపోతే ఏమొస్తాయి నీకు? నువ్వు డిసప్పాయింట్ కావడం తప్పించి ఏముండదు. నేను ఇక్కడ చెప్పేది కూడా ఇవి ఏవి వాడను నేను ఎగ్జామ్లో, అంటే సారీ నా కోర్సులో ఏం వాడను. నేను ఏ విధంగా అయితే నీ స్టఫ్ ఇస్తానో అదే స్టఫ్, అంటే దాని బేస్ తోటి నువ్వు ఎలాంటి లెక్కలైనా సాధించే అంత క్యాపబిలిటీ ఆ కోర్సులో ఉంటుంది. దాంతో ఈ ఎగ్జామ్స్ పెట్టుకుంటా వస్తా, గుర్తుకుంచుకోండి. అంతే కానీ నేను నా విశ్వరూపం చూపించడానికైతే నేను ఎగ్జామ్స్ అయితే పెట్టాను. నాకు ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ మార్క్స్ ఇదే విధంగా ఇంప్రూవ్మెంట్ కావాలి. రేపు మనకి 6:30కి ఎగ్జాక్ట్లీ 6:30 ఆర్ ఒక 5 minutes 2 minutes అటు ఇటు ఉంటుంది. సో మన కోర్స్ అనేది లాంచ్ కాబోతున్నది. దయచేసి మీరు ఆలోచించుకోండి. నేను ఇంకా వేరేది ఏం ఆఫర్లు ఇయ్యనమ్మా, నేను ఏ ఆఫర్లు ఇయ్యను. రేపు చదవాల్సింది మీరే. ఈ ఆఫర్లు నాకు వద్దమ్మా, ఈ ఆఫర్లు నేను ఇవ్వలేను, నాకు కాదది. చదవాల్సింది మీరే, రాయాల్సింది మీరే, నేర్చుకోవాల్సింది మీరే, క్వశ్చన్ మీద ఫార్ములాస్ వేసో లేకపోతే చుక్క పెట్టాల్సింది మీరే, జాబ్ తెచ్చుకోవాల్సింది మీరే, జీతం ఎత్తుకోవాల్సింది మీరే, అన్ని మీ జీవితంలో చేయాల్సింది అన్ని మీరే. నేను ఎందుకు ఇవ్వాలమ్మా ఆఫర్స్? ఆఫర్ అల్లా ఒకటే, నీకు బెస్ట్ సబ్జెక్ట్ ఇస్తా, అదే ఆఫర్. గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ ఇస్తా? బెస్ట్ సబ్జెక్ట్ ఇస్తా. 2 కేటగిరీస్గా డివైడ్ చేశాను కోర్సుని. ఫస్ట్ కోర్స్ వచ్చి మనకి November 2కి రిలీజ్ అవుతుంది. 10th ఆర్ 12కి ఇంకో కేటగిరీ కోర్స్ అనేది రిలీజ్ అవుతుంది. బాగా ఆలోచించుకోండి. మనకి November 2 రేపు 6:30కి అనేది కోర్స్ రిలీజ్ అవుతుంది. ఒకసారి 1కి 2 సార్లు ఆలోచించండి. ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆఫర్ ఏంటంటే మీకు ఎగ్జామ్స్ అనేది ఫ్రీగా పెడతాను. ఆ ఫ్రీగా పెట్టేది ఎలా అనేది మీకు క్లారిటీగా ఇచ్చాను. ఒక్కసారి ఆలోచించండి, ఎంత క్లారిటీగా ఇచ్చాను. ఇప్పుడు మీరు 2 చాప్టర్లు చదువుతారు, నేను 12 చాప్టర్ల ఎగ్జామ్ పెడతా. ఫైదా ఏంది, యూజ్ ఏంది? ఈ మొత్తం ఎప్పుడు చేయాలి? నువ్వు మొత్తం ఎప్పుడు ప్రిపేర్ అయ్యి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు రాయాలి? 200 క్వశ్చన్స్. నువ్వు ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్గా, ఆల్ చాప్టర్స్ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి దాని మీద ఫుల్ గ్రిప్ ఉండి అప్పుడు నువ్వు 200 క్వశ్చన్స్కి రాయాలి. నువ్వు ఇన్స్టిట్యూట్లో ఈ వారమే జాయిన్ అవుతీవి, ఈ వారం జాయిన్ అయిపోయి రేషియో ప్రపోర్షన్ సగం చాప్టర్ ఇంటివి. సండే రోజు నువ్వు 200 క్వశ్చన్లకి ప్యాడ్ పట్టుకొని, నువ్వు సంఖలో ప్యాడ్ పెట్టుకొని పొద్దున్న 8 గంటలకు లేవగానే లేచిపోయి సండే రోజు 200 క్వశ్చన్లకి ఎగ్జామ్ రాస్తుంది. ఏందన్నట్టు నువ్వు జాయిన్ అయిన దానికి రాస్తున్న ఎగ్జామ్కి అసలు సంబంధం ఏంది? టైం వేస్ట్, కాన్ఫిడెన్స్ లెవెల్ వేస్ట్. ఇప్పుడు ఈ వారం ఎగ్జామ్ పెట్టాలి కొత్త స్టూడెంట్స్కి. ఎలా? అది చాలా 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 రాంగ్ అమ్మా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ అలవాటు అవుతుందేమో ఎగ్జామ్కి. సార్ తమ్ముడు అలవాటు అవుతుంది కాదు అని అంటలేను, కానీ నీకు ఏం రాంది, ఏం అలవాటు అవుతుంది? ఫస్ట్ కొంచెమైన మ్యాటర్ తెలవాలి కదా. ఆ కొంచెం మీద మ్యాటర్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, రేషియో, యావరేజెస్ ఇలా తెలుసుకుంటూ పోయి నీకు డెఫినెట్లీగా వస్తుంది. జిఎస్ కూడా అంతే చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీలో అడవులు, హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్లు, ఇవి వీక్ కంప్లీట్ అయినాయి అనుకుందాం. హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్లు, మళ్ళీ తర్వాత పాలిటీలో ఆదేశక సూత్రాలు, తర్వాత ఎకనామీలో కరెంట్ అఫైర్స్ ఒక నెల కరెంట్ అఫైర్స్ యొక్క క్వశ్చన్స్, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ వారంలో లింక్ చేసి చెప్పాలి, ఈ వారంలో లింక్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వాలి. ఏది? కరెంట్ అఫైర్స్ది. బాటనీ జియాలజీ ఒకటి ఎముకలో, బొక్కలో, లేకపోతే రక్తాలో విటమిన్స్ అవి ఉంటాయి కదా, వాటి మీద. తెలంగాణ మూవ్మెంట్, ముల్కీ సంథింగ్ ఏదో, ఇట్లా ఈ అన్ని చాప్టర్లు కలిపి ఒక 70 మార్కులకు పెట్టు ఎగ్జామ్. 70 మార్కులకు పెట్టు. పిల్లగాడికి ఒక క్లారిటీ ఉంటుంది, కొత్తగా జాయిన్ అయిన పిల్లగాడికి ఒక క్లారిటీ ఉంటుంది. ఎస్, ఈ 2 వారాలలో ఇంత సిలబస్ కంప్లీట్ అయింది, ఇంత సిలబస్లో నేను ఎంత ఉన్నా, నేను ఈ 2 వారాలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నేను ఏం చేస్తున్నా, నేను ప్రాపర్గా ఉన్నానా లేదా. వాడు అదే 200 క్వశ్చన్లు పోయి రాస్తే వాడికి 10 మార్కులు 20 మార్కులు వస్తాయి. వన్ బ్రెయిన్ సెట్ ఏముంటుంది అంటే, నాకు సిలబసే కంప్లీట్ కాలే అందుకే నాకు తక్కువ వచ్చినాయి. నెగ్లెన్సీ, బద్ధకం,
అంటే వాడికి వాడు జో కొట్టుకుంటుండు, నీకు సిలబస్ కంప్లీట్ కాలేదు కాబట్టి మార్కులు తక్కువ వచ్చినాయి, పర్వాలేదులే నువ్వు ఇంకా కొన్ని రోజులు టైం పాస్ చేయొచ్చు. అదే ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయి 70 మార్కులకు పెట్టినాకో 2 వారాలకు ఒక 70 మార్కులకు పెట్టినాకో, అరే 2 వారాలలో ఇంత సిలబస్ అయింది, 70 మార్కులు అంటే నాకు చెప్పిన సిలబస్నే నాకు ఎగ్జామ్ పెట్టారు, 70 మార్కులు కంప్లీట్ అయిపోయినాయి, దీంట్లో నాకు 10 మార్కులు వచ్చినాయి అనుకో, నువ్వే ఆలోచించుకుంటావు. ఏం ఆలోచించుకుంటావు? అరే నేను 2 వారాల నుంచి వచ్చిన 70 మార్కులకు ఎగ్జామ్ పెట్టినా, ఈ చాప్టర్ ఇన్నా, ఈ చాప్టర్ ఇన్నా, ఈ చాప్టర్ ఇన్నా, ఇది ఇన్నా, ఇన్నిలో నేను 10 మార్కులు తెస్తున్నా అంటే నేను రోజు ఏం టైం పాస్ చేస్తున్నా దిల్ష్ నగర్లో ఉండి, ఏం టైం పాస్ చేస్తున్నా నేను ఇక్కడ ఉండి అని ఆలోచన ఆ స్టూడెంట్కి వస్తుంది. ఇప్పుడు 70 మార్కులకు ఆ స్టూడెంట్కి 50 మార్కులు వచ్చినాయనుకో, ఎస్ నేను చాలా గ్రేట్. ఎందుకు తెలుసా? నేను కొత్త స్టూడెంట్ని అయినా కూడా నేను చదివినట్టు నేను 70 మార్కులు తెచ్చుకున్నా. 70 మార్కులు అంటే దాదాపు 60% తెచ్చుకున్నా. నేను 60, 70, 80% తెచ్చుకున్నా అనుకుందాం. 70% తెచ్చుకున్నా. 7 7s 49 అంటే 49 అంటే 70% తెచ్చుకున్నా. మనకు జాబ్ వస్తే 60%కే మనకు జాబ్ వస్తుంది. ఎస్ నేను ఇంకా ప్రిపేర్ కావాలి, నేను ఇంకా స్టాండర్డ్గా చదవాలి, నేను ఒక గంట ముందు లేవాలి, కొంచెం బాత్కాని తర్వాత పక్కకు పెట్టాలి అని ఆలోచన వస్తుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉండాలి. నిజంగా చెప్పండి, దీంట్లో కొత్త స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఈ వీడియో చూసే వాళ్ళు కొత్త స్టూడెంట్స్ ఉండి ఈ రోజే జాయిన్ అయిపోయి ఒక 2 వారాలతో జాయిన్ అయిన తర్వాత 200 క్వశ్చన్లకి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ 200 క్వశ్చన్లకి నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి? నువ్వు ఎంత డిసప్పాయింట్ అవుతున్నావో ఒక్కసారి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఇది నీకోసం. నేను ఎవరిని విమర్శించ, నాకు ఒక స్టూడెంట్ చెప్పింది, సార్ మనకు పక్క ఇన్స్టిట్యూట్ గురించి మనకు ఎందుకు, రైట్? నాకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. నాకు పక్క ఇన్స్టిట్యూట్ గురించి కాదు, నాకు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. మనకెందుకు పక్కన వాళ్ళ గురించి? అది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది, పక్కకు పెట్టే వాళ్ళు ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఆ తప్పేం లేదు. రేపు నాది కూడా, నేను కూడా అంతే. బిజినెస్ ఎవరైనా డబ్బుల కోసమే. నువ్వు జాబ్ చేసేది కూడా దేనికోసం, నువ్వు చదివేది దేనికోసం? జాబ్ కోసం అంటే ఏంటి? జీతము, డబ్బు కోసమే. ప్రపంచంలో అందరూ డబ్బు కోసమే. అది అసలు క్వశ్చన్ మార్కే లేదు దాంట్లో. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇలా ప్రిపేర్ అయినప్పుడు ఈ విధంగా రాస్తే నీకు యూజ్ ఉంటుందా లేదా? నాకు ఒక్కటి చెప్పండి. నేను 200 మార్కులకు సాలిడ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన, యూజ్ ఏంది? కొత్త వాడి పరిస్థితి ఏంది? అదే నవంబర్ 12th or 10th రిలీజ్ కాబోతున్న కోర్స్ అమ్మ, ఆ కొత్త వాళ్ళ కోసం కోర్స్ అది. సో నేను చెప్పేది ఏంది అంటే, నేను చెప్పేది బాగా వినండి. ఇక్కడ నేను చెప్పేది ఏంది అంటే బాగా వినండి. ఒక్కసారి ఇది ఆలోచించండి. ఇది నువ్వు అవును కదమ్మా, రోజుకి ఒక దగ్గర రోజుకి 4 సబ్జెక్టులు జరుగుతున్నాయి. ప్రతి దాంట్లో 4 సబ్జెక్టులు జరుగుతున్నాయి. అట్లా 2 వారాలలో ఎంత సిలబస్ అవుతుంది? ఆ సిలబస్ మీద ఎందుకు మీరు ఎగ్జామ్ రాయలేకపోతారు? అట్లా రాస్తే ఒక్క జాబ్ ఇప్పుడు 15,000 కానిస్టేబుల్ జాబులు పడితే, సార్ మళ్ళీ అట్లా రాస్తే అందరు చదువుతారు కదా, మళ్ళీ అందరికీ జాబులు రావాలంటే అదే రాంగ్ అమ్మ. దీంట్లో అప్పుడు కాంపిటీషన్ భీకరంగా ఉంటుంది. అప్పుడు ఇట్లా చదివితే కాంపిటీషన్ భీకరంగా ఉంటుంది. ఒకవేళ నీకు ఇవి రాకపోతే సెంట్రల్ జాబ్స్ వస్తాయమ్మ, రైల్వే డిపార్ట్మెంట్లో వస్తాయి, బ్యాంక్స్లో వస్తాయి, ఎస్ఎస్సి సిజిఎల్స్లో వస్తాయి, మళ్ళీ ఎస్ఎస్సి జీడీలో వస్తాయి. ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతాం. ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే చెప్పలేనంత ఇంపార్టెంట్. కొత్త వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మాయలో ఉండకండి. వెళ్ళిపోతే జాబ్ వస్తుందని మాయలో ఉండకండి. అది చాలా పెద్దది. మాకు చాలా ఎక్స్పీరియన్స్, మాకు తెలుసు అది. మాయలో ఉండకండి. ప్రిపరేషన్ ప్లాన్ మార్చండి. ఎగ్జామ్స్ రాస్తున్నావు అంటే నువ్వు ఎంత చదివితే నువ్వు ఎగ్జామ్ రాయాలి. ఎంత చదివినవు ఇంపార్టెంట్ కన్నా ఎన్ని ఎగ్జామ్స్ రాసినావు అని ఇంపార్టెంట్. కానీ ఈ 2 బ్యాలెన్స్ ఉండాలి. ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. ఇది కొంచెం తక్కువ ఉండి ఇది కొంచెం ఉన్నా పర్వాలేదు, ఇది కొంచెం తక్కువ ఉండి ఇది కొంచెం ఉన్నా కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు ఉండాలి. కానీ నీ చదివే 0 ఇన్ని ఎగ్జామ్స్ రాస్తావా? ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఇది నాకు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. నేను విమర్శించడానికి కాదు, మీకు కనీసం మీ బ్రెయిన్లో ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. నేను మీ బ్రెయిన్లో ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నా.
ఇప్పుడు పోతావు గ్రౌండ్కి పోతావు ఉరుకుతావు, ఏం ఫైదా? నువ్వు ఒక లావుగున్నావు, చేసినావు, ఉరికినా ఒక ఫైదా ఉంటుంది. ఇక్కడ పోతావు, పొద్దున 5 గంటలకు లేస్తావు, గ్రౌండ్కి ఉరుకుతావు, అక్కడ బాత్కాని పెడతావు, అటు ఇటు చేస్తావు, వస్తావు, మళ్ళీ ఇంత తింటావు, రాగానే స్నానం చేస్తావో చేయవో పక్కకు పెట్టు, క్లాస్ రూమ్లోకి రాగానే పడుకుంటావు. ఎందుకు నువ్వు 5 గంటలకు లేచి చాప రుద్దినట్టు నువ్వు రుద్దుకొని మళ్ళీ 8 గంటలకు 9 గంటలకు లేచి వచ్చి స్నానం చేస్తూ వచ్చేవో దేవుడి కనుక, మళ్ళీ రాగానే వచ్చి గ్రౌండ్లో కూర్చొని అది క్లాస్ రూమ్లో కూర్చొని ఇట్లా పడుకుంటూ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం రాగానే మస్తు అలసిపోయినా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయి మొత్తానికే పడుకొని మళ్ళీ మధ్యాహ్నం క్లాస్లోకి ఎగ్గొట్టేసి మళ్ళీ సాయంత్రం గ్రౌండ్కి పోతున్నావు. ఏం ఫైదా, ఏం యూజ్? ఒక ప్లాన్ ఉండాలి, ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి, గ్రౌండ్కి ఎలా వెళ్ళాలి, నీ బాడీ ఫిట్నెస్ ఎలా ఉండాలి, దాని తగ్గట్టు చదువు ఎలా ఉండాలి, ఫిట్నెస్ ఎప్పుడు యూజ్ చేయాలి. మనం ఎక్కడికి పోయినా కూడా బై వాక్ వెళ్ళడం నేర్చుకోవాలి, బండి యూజ్ చేయడం తక్కువ చేయాలి, బయట ఛాయలు తాగడం తక్కువ చేయాలి, బాగా ఫ్రూట్స్ తినాలి, కొంచెం రైస్ తక్కువ తిని బాగా ఫ్రూట్స్ తినాలి, ఎక్కడికి పోయినా నడుచుకుంటూ పోవాలి, రోజు బింగిల్ సిటప్స్ తీయాలి, ఇంట్లో ఉండి రూమ్లో ఉండి మనకు మామూలుగా హాస్టల్లో ఉండి రోజు ఒక 30 సిటప్స్ 40 సిటప్స్ ఇస్తే లెగ్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో నీ యొక్క ఎప్పుడైతే లెగ్లో ఒక బరువు అంటే దాంట్లో ఒక పవర్ తగ్గిపోతుందో మన బాడీ మీదకి వచ్చి లాస్ట్ మూమెంట్లో అని అలసిపోతాం. ఎప్పుడైతే లెగ్లో పవర్ ఉంటుందో ఎప్పుడైతే లెగ్లో పవర్ ఉంటుందో నీ బాడీ మీదకి రాదు వెయిట్, ఆ లెగ్గే చూసుకుంటుంది. సో ఆ లెగ్ వెయిట్స్ అనేది ఆ లెగ్ పవర్ ఉండాలంటే డైలీ సిటప్స్ చేయాలి, అంటే బింగిల్ కిందికి మీది ఒక 30-40 చేయాలి. కొంచెం బయట ఫుడ్ను అవాయిడ్ చేయాలి. వారానికి శనివారం రోజు ఆదివారం రోజు నీ యొక్క మూమెంట్ బాగా చేయాలి, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలి, మిగతా 5 రోజులు బాగా చదవాలి. ఇట్లా ఒక టైం టేబుల్ ఉండాలి. నువ్వు పొద్దున 5 గంటలకు లేస్తేవి, గ్రౌండ్కి పోతేవి, ఆడ బాత్కాని ఏం చేస్తున్నావో నీ ఒక్కడికే తెలుసు. స్టూడెంట్స్, నువ్వు ఏం చేస్తున్నావో ఈ దిల్షనార్కి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావో నీకు ఒక్కడికే తెలుసు, నీ మనసుకే తెలుసు, పోతున్నావు, ఆడికి పోతున్నావు, ఒక 4 రౌండ్లు 5 రౌండ్లు కొడుతున్నావు, అక్కడ ఉండి బాత్కాని పెడుతున్నావు, ఎవరితోటో కొలుతాడు, వస్తున్నావు, ఏదో ఒకటి చేస్తున్నావు, క్లాస్ రూమ్కి వస్తున్నావు, ఒక 2 క్లాసులు అయినా కానీ నిద్ర వస్తుంది, పోతున్నావు, ఒక 4-5 ఛాయలు తాగుతున్నావు, మళ్ళీ వస్తున్నావు. ఇంట్లోనేమో నా కొడుకు 10 గంటలకు కూడా లేవని నా కొడుకు ఇప్పుడు 5 గంటలకు లేచిండు, అది మంచిగా మస్తు బాగుపడుతుంది నా కొడుకు అని వాళ్ళ ఆలోచన. కానీ నీకే తెలుసు సోదరా, నీకే తెలుసు స్టూడెంట్, నువ్వేం చేస్తున్నావో నీకే తెలుసు. మళ్ళీ వస్తావు మధ్యాహ్నం రోజు, ఆ హాస్టల్ ఆల్రెడీ ఫుడ్ మంచిగా ఉండదు, ఏదో ఒకటి తింటావు, కొద్దిసేపు రాగానే పడుకుంటావు, మళ్ళీ మధ్యాహ్నం రాగానే అది హిస్టరీ క్లాసో పాలిటీ క్లాసో నీకు నచ్చని క్లాస్ ఉందనుకో, ఇట్లా క్లాసుకు పోం కదా అనుకొని పడుకుంటావు, మళ్ళీ సాయంత్రం పోతావు, గ్రౌండ్కి పోతావు. అంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఒక 20,000 రూపాయలు ఫీజు కట్టి ఎందుకున్నా ఇక్కడికి వచ్చినావు అంటే, నేను ఇక్కడికి వచ్చి హాస్టల్లో పడుకోవడానికి, మా ఇంట్లో పడుకోవడానికి స్పేస్ లేక హాస్టల్లో వచ్చి పడుకోవడానికి, మళ్ళీ తర్వాత ఇన్స్టిట్యూట్లో వచ్చి పడుకోవడానికి నీ ఖరీదు 20,000, ప్రతి నెల ఖరీదు 6,000. ఒక్కసారి ఆలోచించండి. ఇది విమర్శిస్తున్నా అని కాదు, నిన్న ఏలెత్తి చూపుతున్నా అని కాదు, ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి స్టూడెంట్స్. ఒక్కసారి ఈ వీడియో స్కిప్ కాకుండా చూడండి. వస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు, వచ్చి ఏం చేస్తున్నావు బాగా ఆలోచించండి స్టూడెంట్స్. ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటుంది, ఒకరి దగ్గర ఆర్థమెటిక్ రీజనింగ్ చేసే ఓపిక అంటే టాలెంట్ లేకపోతే జిఎస్ ఉంటుంది, జిఎస్ లేని వాడికి ఆర్థమెటిక్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర టాలెంట్ ఉంది, కానీ దాన్ని కరెక్ట్ మార్గంలో పెడతలేరు. ఈ గ్రూప్ డిస్కషన్స్ అని లేకపోతే అవన్నీ వేస్ట్. నీ బ్రెయిన్ నీ ఆధీనంలో లేకపోతే అది గ్రూప్ డిస్కషన్ అయితే ఏంది, ఏసీ రూమ్లో పెట్టిన ఇన్స్టిట్యూట్ అయితే ఏంది, ఆ చివరికి ఆ ఎగ్జామ్ పేపర్ తయారు చేసేవాడు క్వశ్చన్లు చెప్పినా ఏంది, ఏదైతే నీ బ్రెయిన్ నీ మాట వినకపోతే. కానీ అదే బ్రెయిన్ నువ్వు చెప్పినట్టు నీ బ్రెయిన్ విన్నదనుకో, ఏది అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకసారిని కాదమ్మా, నీలాగనే నేను ఒక ఆస్పిరెంట్ అయ్యి వచ్చిన వ్యక్తిని. ఇవన్నీ నేను చేసిన, నాకు బాగా తెలుసు.
మనకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది? ఒక నోటిఫికేషన్, 2 నోటిఫికేషన్లు, ఒక నోటిఫికేషన్ ఏమో దేవుడికి ఇచ్చేస్తాం, దేవుడి కంటే అసలు సంబంధం లేదు, దేవుడికి ఇచ్చేస్తాం. 2వ నోటిఫికేషన్ గట్టిగా చదువుతాం, అది 3 మార్కులతో 4 మార్కులతో పోతుంది. 3వ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జేబులో డబ్బులు ఉండవు. పాయింట్ నెంబర్ 1, జేబులో డబ్బులు ఉండవు. 2వ పాయింట్ ఏజ్ ఉండదు. 3వ పాయింట్ ఓపిక ఉండదు. ఏది 3వ నోటిఫికేషన్ వచ్చేసరికి నీ జేబులో డబ్బులు ఉండవు, నీ ఏజ్ ఉండదు, నీకు ఓపిక ఉండదు. ఓపిక అంటే ఊరికే ఓపిక. మళ్ళీ చాలా పేషెన్సీ ఉంటుంది, చదివే అంత పేషెన్సీ ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. అయిపోయి. ఫస్ట్ నోటిఫికేషన్కి ఏమో కట్టలు కట్టలు పంపిస్తారు ఇంట్లో నుంచి డబ్బులు, నా కొడుకు బాగుపడాలి బాగుపడాలి బాగుపడాలి. సెకండ్ నోటిఫికేషన్ కూడా కొంచెం కొంచెం పంపిస్తూ ఉంటారు. థర్డ్ నోటిఫికేషన్కి పోరా నీకు జాబే రాదు, నువ్వు అసలు పో ఏమైనా చేసుకో అంటే అప్పుడు నువ్వు ర్యాపిడోనో జొమాటోనో అక్కడ అప్పులో ఇక్కడ అప్పులో తెచ్చుకొని అన్ని అప్పులు చేసుకుంటా అది చేసుకుంటా కష్టపడాలని అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు నీ జారి వెళ్ళిపోతుంది. దయచేసి చెప్తున్నా, ఇది విమర్శించడం కాదు, ఇది విమర్శించడం కాదు. నీవు క్వశ్చన్ మార్క్ వేసుకో, నీ బ్రెయిన్లో క్వశ్చన్ మార్క్ వేసుకో. నువ్వు ఎక్కడనో కూర్చొని 3 4 కూర్చొని ఛాయ్ తాగుతూ మాట్లాడుకోకు. నువ్వు ఒక్కడివి ఛాయ్ షాప్కి వెళ్ళు, నువ్వు ఒక్కడివే వెళ్ళు. ఒక్కడు వెళ్ళి ఛాయ్ చేతిలో పట్టుకొని ఆలోచించు, ఏం చేస్తున్నా ఇన్ని రోజులు, నేను ఏం చేస్తున్నా, నేను ఏం చదివినా, నేను ఎలా చదువుతున్నా, అసలు కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా చదువుతున్నా, పాలిటీ ప్రాపర్గా చదువుతున్నా, లేకపోతే హిస్టరీ ప్రాపర్గా చదువుతున్నా, ఏం చదువుతున్నా. పోతున్నాం పొద్దున్న లేసే సాయంత్రం దాకా, అయిపోయింది కోర్సు పోయింది, అయిపోయింది మీ కోచింగ్ అయిపోయింది, అయిపోగానే అడపదడప వేయను. ఇప్పుడు నెక్స్ట్ యుద్ధం ఏంటిది తెలుసా? స్టడీ హాల్. నెక్స్ట్ యుద్ధం ఏంది? స్టడీ హాల్. మళ్ళీ నెలకు మళ్ళీ దానికి ఒక 1500. స్టడీ హాల్ నెక్స్ట్ యుద్ధం. నీకు సబ్జెక్టే రాదు, స్టడీ హాల్. స్టడీ హాల్లో కూర్చోవాలి, చదువుతూ ఉండాలి. పక్కనోడు ఉంటాడు, వాడు బాగా చదువుతాడు, వాడు ఏదో బుక్ చదువుతాడు, నువ్వు చదివే బుక్ ఏదో. బ్రదర్ నువ్వేం బుక్ చదువుతున్నావు? అదా మమ్మీ ఒక 2000 కొట్టావు, బుక్ తెచ్చుకోవాలి. ఆన్ నాలెడ్జ్కి ఆ బుక్ సెట్ అయింది. నీ నాలెడ్జ్ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, నువ్వు మళ్ళీ ఆ బుక్ ఎందుకు తెచ్చుకుంటున్నావు? స్టడీ హాల్ కూర్చుంటావు, చదువుతావు, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది, మంచిగా కూర్చొని చదువుతావు, బాడీ ప్రజెంట్, బ్రెయిన్ ఆబ్సెంట్, చదువుతూ ఉంటావు, ఏదో ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్ చదువుతావు, తర్వాత మొఘల్స్ వస్తావు, మొఘల్స్ రాగానే ఢిల్లీ గై, మొఘల్స్ అయిపోయిన తర్వాత టిప్పుల్ సుల్తాన్ వస్తాడు, మళ్ళీ టిప్పుల్ సుల్తాన్ రాగానే ఢిల్లీ గై, మళ్ళీ మొఘల్స్ గై. ఇది అయిపోగానే అంత అడవులు చదువుతావు, జాగ్రఫీ మొత్తం హిస్టరీ గై. మళ్ళీ ఇవన్నీ వదిలిపెట్టిన తర్వాత పాలిటిక్స్ చదువుతావు, ఆదేశిక సూత్రాలు చదువుతావు, మళ్ళీ ఇది గై. ఒకటి చదువుతుంటే ఒకటి మర్చిపోతూ ఉంటావు. ఎందుకు విమర్శిస్తలేను తమ్ముళ్ళారా? నీకు నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకో. ఏ ఫ్యాకల్టీ కూడా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ, ఏ ఫ్యాకల్టీ అయినా కానీ, ఇంక్లూడింగ్ మీ నాతో సహా నీకు 15% మాత్రమే నీకు హెల్ప్ చేయగలుగుతారు, కొంచెం మాత్రమే హెల్ప్ చేయగలుగుతారు. మిగతా 85% 90% నీ యొక్క స్టడీ మీద, నీ యొక్క స్టడీ ప్లాన్ మీద, నీ యొక్క డిసైడెడ్ మీద, అంటే నువ్వు వేసుకున్న మార్గం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదే నీకు జాబ్ తెప్పించేది, ఇది కాదు. మీరేమనుకుంటారు అంటే ఇది జాబ్ తెప్పిస్తుంది అనుకుంటారు, నేను ఇది జాబ్ తెప్పిస్తలేను. ఇగో ఇదే జాబ్ తెప్పించేది, ఈ కష్టమే జాబ్ తెప్పించేది. అంటే మీరు జాబ్ తెప్పించుకోవాలి, మేము కాదు. మేమంతా 15% వాళ్ళమే. ఇగో ఇదే జాబ్ తెప్పించేది, కానీ ఇదే మీరు వదిలేస్తారు. స్టడీ హాల్కి పోతురు, చదువుతురు, వస్తురు, పోతురు, చదువుతురు. ఎక్కువ అమ్మ గంట చదివినాం, కిందకి పోయి ఛాయ్ తాగాలి. అమ్మ 2 గంటలు తాగినాం, ఇంకొకరు రాళ్ళు ముచ్చట్లు పెట్టాలి. అమ్మ గంట. అట్లా కాదు, 5 o'clock లేవాలి. గ్రౌండ్కి ఏ విధంగా అయితే నువ్వు లేస్తున్నావో 5 o'clock లేచి చదవాలి. గ్రౌండ్ శని ఆదివారాలలో పెట్టుకోండి, శని ఆదివారాలలో గ్రౌండ్ పెట్టుకోండి. నార్మల్గా ఒక 20 minutes, ఒక 15 minutes నువ్వు డైలీ ఫిట్నెస్గా ఇంట్లో చేసుకోండి. సిటప్స్ కానీ, లేకపోతే పుషప్స్ కానీ, చిన్నవి ఒక 15 to 20 minutes మీరు చేసుకోండి. మిగతా అదంతా స్టడీకి పెట్టండి. స్టడీకి పెట్టిన తర్వాత శనివారం ఆదివారం రోజు గ్రౌండ్కి వెళ్ళండి, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వారాలలో నువ్వు చేసిన ఇంట్లో వర్కౌట్స్ అన్నీ బాడీ ఫ్రీ చేస్తుంది. నువ్వు సండే సాటర్డే రోజు మంచిగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయి. ఎక్కువ ప్రాక్టీస్ అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉసేన్ బోల్ట్ ఉరికినట్టు ఉరకొద్దు. నార్మల్గా ఒక 2 minutes జాగింగ్, 3 minutes జాగింగ్. అంటే జాగింగ్ అంటే లైట్గా రన్నింగ్ చేయడం,
తర్వాత కొన్ని ఎక్సర్సైజులు అప్పుడు చేసినా కూడా నువ్వు సండే రోజు ఏ క్లాస్లో ఉండవు కాబట్టి ఏం కావాలి కాబట్టి మంచిగా పడుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. ఎప్పుడైతే ఈవెంట్స్ ఉంటాయో అప్పుడు వరకు ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు 1 నెల యుద్ధం చేయాలి. అప్పుడు నీ బాడీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎటువంటి బండ్ల మీద తిరగొద్దు. నీ కాలు గోరు, నీ బొటనేలు మీద ఇంత గోరు లేసినా, నీకు 2 రోజులు ఈవెంట్ ఉన్నాగా నీ బొటనేలు మీద ఇంత చిన్న గోరు లేసినా నీ 3 సంవత్సరాల కష్టం పోయినట్టే. ఆ బొటనేలు గోరు పోయిందంటే నువ్వు ఉరకలేవు కదా, నీకు మెరిట్ రాదు కదా. అంటే ఆ నెల రోజులు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక చిన్న పసిపిల్ల కోడిపిల్ల చిన్నవి ఉంటాయి చూసినావా, అంత జాగ్రత్తగా ఉండాలి. బండ్ల మీద తిరగొద్దు, ఆయిల్ ఫుడ్స్ తినొద్దు, బయట ఫుడ్స్ తినొద్దు, ఫుడ్ పాయిజన్ అవుతుంది. అట్లా ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి ఆ నెల రోజులు. ఏ ఫంక్షన్స్కి వెళ్ళొద్దు, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయితే కథం. ఎక్కడ బండ్ల మీద వెళ్ళొద్దు, జర్నీ ఎక్కువ చేయొద్దు. నువ్వు మంచిగా వచ్చినా ఎదుటోడు ఎలా వస్తాడో తెలియదు. ఒక చిన్న కాలు ప్రాబ్లం వచ్చినా నీ యొక్క కళ మొత్తం చెదిరిపోతుంది. ఇవన్నీ ఆలోచించండి స్టూడెంట్స్. దయచేసి మీ గురించే చెప్తున్నా, నేను ఎవరిని విమర్శించడం కాదు, మీ గురించి చెప్తున్నా. ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది 85%. ప్రతిదీ కూడా నేను ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, నా ఆర్థమెటిక్లో నా ఆల్అవుట్ అంటారు కదా, ఆల్అవుట్ అంటే మీనింగ్ దోమలు చంపే ఆల్అవుట్ కాదు. మామూలుగా రన్నింగ్ చేసేటప్పుడు ఆల్అవుట్ కొట్టమంటారు. అంటే నా శక్తిని మించినంత ఆల్అవుట్ చేసేస్తా. అంటే ఆల్అవుట్ అంటే నా శక్తిని మించినంత సబ్జెక్ట్ ఇవ్వగలుగుతా, నా శక్తిని మించినంత మీకు ప్రిపరేషన్ ప్లాన్ చెప్పగలుగుతా. నాకు ఎంత ఉందంటే దాన్ని దాటించి కూడా నేర్చుకొని మరి కూడా మీరు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది ప్లాన్ అనేది నేను చెప్తూ ఉంటా. మళ్ళీ ఇన్ని రోజులు క్లాసులు చెప్పారు, ఇప్పుడు ఎందుకు రేపు యాప్ డౌన్లోడ్ చేసుకో, ఇదంతా కాదమ్మా. నేను ప్రతిదీ ఇదే చెప్తా. కావాలంటే నేను ఎప్పుడైనా ఆఫ్లైన్ చెప్పే వ్యక్తులు కానీ నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి అడగండి, నేను ఖచ్చితంగా ఇదే చెప్తా. దయచేసి వినండి. ఆలోచన విధానం చాలా గొప్పగా ఉండాలి. దీంట్లో నేను చేసింది ఏమైనా తప్పు ఉందా, చెప్పేది తప్పు ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? సో మనకి రేపు నవంబర్ 2 6:30కి యాప్ అనేది లాంచ్ అవుతుందమ్మా. సో ఓపెన్గా చెప్తున్నా, దీంట్లో ఉండే ఒకే ఒక్క ఆఫర్ ఏంటిది అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నేను ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా అది ఫ్రీ అనేది ఇస్తాను. తర్వాత ఆ ఎగ్జామ్స్ అనేది పెట్టే వాళ్ళకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ పెడతాను. కాస్ట్ ప్రైస్ అంటే 100 రూపాయలు 150 రూపాయలు ఇది పెట్టను. చదివేవాడు ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించడు. నాకు చదివే వాళ్ళు కావాలి, చదవని వాళ్ళు టైంపాస్ వాళ్ళకి రూపాయి కూడా పెడతాను. నాకు అది వద్దు, నేను అట్లాంటివి పెడతాను. వాటికి కూడా నేను అమౌంట్ తీసుకుంటాను, అది కూడా మంచిగానే ఉంటుంది ఆ ఎగ్జామ్స్కి కూడా. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది, రాసే వాళ్ళకి తెలుస్తుంది. సార్ మళ్ళీ వచ్చే నెల 2nd అంటారు కదా, ఈ మధ్యలో ఎగ్జామ్స్ పెట్టొచ్చా అంటే ఈ మధ్యలో మీరు చదవండి. ఈ చదివినవి ఈ నెల నుంచి నేను ఎగ్జామ్స్ పెడతా, ఈ నెల నుంచి ఎగ్జామ్ పెడతా. ఈ నెలలో నేను కొన్ని వేల క్వశ్చన్స్ రెడీ చేసి పెట్టుకుంటాను, స్పేర్లో రెడీ చేసి పెట్టుకుంటాను. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, స్పేర్లో రెడీ చేసి పెట్టుకుంటాను. ఆలోచించుకోండి. రేపు నవంబర్ 2కి మనకి 6:30కి యాప్ అనేది లాంచ్ అవుతుంది. నేను లైవ్కి వస్తాను, చెప్తాను. 100% వెయిట్ చేయండి. ఓకేనా? కోర్స్ అనేది లాంచ్ అవుతుంది. డెఫినెట్లీగా దీంట్లో వేరే క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్లో వేరే క్వశ్చన్స్ ఉంటాయి. 2 మాత్రం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాను. సైకోయిజం క్వశ్చన్లు మాత్రం ఇయ్యను, బ్యాలెన్స్ చేసే విధంగానే ఇస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరినైనా మీ మనసుని ఏమైనా గాయపరిచి మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ 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 సారీ. ఎందుకంటే మీకు తెలుసు నేను ఎవరిని హర్ట్ చేయలేదు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పడానికి నేను చెప్పాను. మీరు ఒకవేళ నేను చెప్పింది మీకేమన్నా హార్ట్ఫుల్గా మంచిగా అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌన్లోడ్ చేయండి అమ్మా SR విజన్ అకాడమీ. సో డెఫినెట్లీగా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. యూజ్ అయ్యేటట్టు నేను తయారైతా, మీకు యూజ్ చేస్తా. సో ఆల్ ది బెస్ట్. అందరం రేపు కలుద్దాం, రేపు లైవ్లో 6:30కి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.